ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు అనే వాక్య భాగాన్ని నేను ఎంతగానో విశ్వసిస్తాను. ఎందుకు తెలుసా? ఆయనే మనల్ని కాపాడేవాడని నేను నమ్ముతాను కాబట్టి. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే వేరే వ్యక్తులు మనల్ని కాపాడతారు, లేదంటే వాళ్ళు వాళ్ళు అయ్యి ఇవి అని అనుకుంటారు. కానీ దేవుడు తప్ప నిన్ను ఎవ్వరు కాపాడలేరని విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అయితే మొన్న నేను కాలిఫోర్నియా వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో రిటర్న్ వచ్చేటప్పుడు కార్లో వద్దామని అనుకున్నాం. అయితే అక్కడ లేట్ అయిపోయేసరికి మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే లేదు అక్కడ ఆ నైట్ మనం స్టే చేద్దాం హోటల్లో, ఆ తర్వాత అక్కడి నుంచి రేపు మార్నింగ్ మనం బయలుదేరతాం, ఎందుకంటే 8 గంటల జర్నీ కదా, కార్లో నైట్ టైం ఎందుకు రిస్క్ అని అంటే నాకెందుకో తెలియదు కానీ వద్దు మనం వెళ్ళిపోదాం అని అన్నాను. అయితే వాళ్ళు అన్నారు లేదు ఉందాం అన్నారు. తర్వాత మళ్ళీ వెళ్ళిపోదామని బలవంతం చేసేసరికి సరే నా మాటను కాదనలేక సర్లే ఏదైతే అది అయింది ఆగాగన్న వెళ్దాం అని చెప్పి రిటర్న్ బయలుదేరేసాం. ఎప్పుడైతే కాలిఫోర్నియా బార్డర్ దాటి మా బార్డర్లోకి అడుగు పెట్టామో ఆ తర్వాత సర్లే అని చెప్పి గ్యాస్ స్టేషన్ దగ్గర ఫ్యూయల్ కొట్టించుకుందామని బండి ఆపిన తర్వాత దిగి నార్మల్గా మొబైల్ ఓపెన్ చేస్తే ఇంకెంత దూరం ఉందో చూడడానికి మ్యాప్స్ అక్కడ కనబడింది ఏంటో తెలుసా? ఎలర్ట్ కాలిఫోర్నియా కోస్టల్ ఏరియాలో శాన్ డియాగో అనే ప్రదేశంలో ఏదైతే నేను అక్కడ ప్రారంభించి రిటర్న్ వస్తున్నామో అక్కడి నుంచి వస్తున్నామో అక్కడ సునామీ, ఎర్త్క్వేక్ 2 ఉన్నాయని అలర్ట్. ఇప్పుడంతా దాన్ని బ్లాక్ చేశారనే న్యూస్ మాకు కనబడింది. అప్పుడు అర్థమైందండి దేవుడు మనల్ని కాపాడేవాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, నీ దేవుడు నిన్ను కాపాడేవాడు గనుక ఈ లోకంలో డబ్బు నిన్ను కాపాడలేదు, ఈ లోకంలో అందం నిన్ను కాపాడలేదు, ఈ లోకంలో డాక్టర్స్ నిన్ను కాపాడలేదు, కానీ నీ దేవుడు మాత్రమే నిన్ను కాపాడేవాడు. విశ్వసించి ఆ దేవుని కాపుదల్లో నువ్వు ముందుకు నడుచును గాక. ఆమేన్.